ఈయన వారు ఎంత అసత్యంగా మాట్లాడుతున్నారంటే బండి సంజయ్ గారు, ఈయన వారు ఏమంటున్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్కి 229 టీఎంసీ నీళ్లు అంగీకరించిండ్రు. దానికి సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉంటే నేను బయట పెడతా. అసలు దానంత అసత్యమైన ఆరోపణ ఏదో ఉందా అని బండి సంజయ్ గారిని అడుగుతున్నాను. వారు ఏమంటారు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చూపిస్తారట. నేను ఇవాళ ఏం చెప్తున్నాను బండి సంజయ్ గారికి, మీ దగ్గర ప్రూఫ్ కాదు, నెట్లో పెడితే ఏదంటే దొరుకుతుంది. ఇలా ఏం రాసినది ఇది, ఈ ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ దగ్గర జరిగినటువంటి మినిట్స్ ఇది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర ఒక చిన్న సవరణ చేసుకుని అంతే. ఇది మీకు వీళ్ళు ఎంత క్లియర్ రాసిందంటే ఇది కేవలం టెంపరీ అయింది. ఈ పత్రం 2015, 2016 సంబంధించినటువంటి టెంపరీగా అండర్స్టాండ్ చేసుకున్నటువంటి పేపర్ ఇది. ఈ 2 రాష్ట్రాలు దీని ద్వారా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన కృష్ణా నదికి సంబంధించిన నీళ్ళ హక్కు కానివ్వండి, కొట్టడ కానివ్వండి, కోర్టులో కేసులు కానివ్వండి, ట్రిబ్యునల్ ముందర ఈ పేపర్ పనిచేయదని చెప్పి క్లియర్ రాసింది. ఇది రాసిందంటే పెట్టుకొని బండి సంజయ్ గారు ఏమంటారు, ఇదో పెద్ద పత్రము, ఈ రాజపత్రం ఉన్న నా దగ్గర 100 కిలోమీటర్ల పాతాల లోకం తవ్వి తెచ్చినా అని చెప్పేసి దీన్ని ఈ అసత్యమైన పేపర్ చూపించుకుంటా సత్యమని నిరూపిస్తున్నారు వాళ్ళు రేవంత్ రెడ్డి మన బండి సంజయ్ గారు.